గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలందరికీ శతకోటి వందనములు. అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కార్తీక మాసము ఈ సోమవారం రోజు ఫస్ట్ వారం సోమవారం రోజు ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని జీవితం అనేది వ్యర్థములో పడుకోకుండా ప్రతి ఒక్కరు ముందడుగు వేసి వీళ్ళు వాళ్ళు అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సాధన చేస్తే పదము దొక్కితే సాధించలేనిది ఏమీ అనేది ఉండదు. భగవంతుడి సంకల్పన అనేది ప్రతి ఒక్కరం కూడా మనం అందరం కూడా ఈ కార్తీక మాసములో తెలుసుకొని ముందడుగు వేసి ప్రతి ఒక్కరు ఎవరి చేతన అయినది ఎవరి శక్తి అనేది ఒక 4 దీపారాజనలు అనేది ముట్టించి ఒత్తులు చేసుకొని ముట్టించి గుడికి పోయి చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి ఆ తల్లి ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు గంగాదేవి అందరూ కూడా పసుపు కుంకుమలు సౌభాగ్యముతో అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం అనేది మనకందరికీ పడతాయి. మన మీద వాళ్ళు అనుగ్రహం అనేది మనకనేది తప్పకుండా ఉంటుంది. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ మనిషి అనేది వ్యర్థములో అనేది పడుకోకుండా ఆ భగవంతుని సంకల్పన మనకందరికీ కావాలా, మనలో అనేది ఒక అహంకారం లేకుండా. ఎందుకు భగవంతుడు అంటే ఎక్కడ దేవుడు వచ్చి నేనుండాను అని చెప్పి ఎవరికి అంటూ రాడు. మానవుడే దేవుడు అంటారు, కానీ మానవ రూపంలోనే దేవుడు అనేది ఒక ముసలి రూపంలో కానీ ఒక పిల్లోని రూపంలో కానీ ఒక ఏదో ఒకటి ఒక పరీక్షగా పెట్టి మనకు అనేది ఆ భగవంతుడు సదాస్తని మనకు తప్పకుండా ఎంటర్ అవుతాడు. కానీ దానము ధర్మము న్యాయము అన్యాయం అనేది మనసు మన హృదయం అనేది మంచి మనసు హృదయం అనేది మనం పెట్టుకున్నామనుకో మనలోనే కొలువు తీరి ఆ భగవంతుడు సదాస్తు అంటాడు. మనలో లేస్తానే మనిషి ఎవరిని చేర్చాలా, ఎవరిని విధి చేయాలా, ఏ మోసం చేయాలా, ఏ టక్కర్ చేయాలా అని ప్రతి ఒక్కరు ఒక ఆలోచనలలో ఉన్నారు చూడి. అది అనేది భగవంతుడు అనేది ఎప్పటికీ ఎవరికి వర్తించడు. అది నేను చెప్పడానికి ప్రతి ఒక్కరు తెలుసుకొని జీవితం అనేది వ్యర్థములో పడుకోకుండా మనిషి మానవత్వం ఎత్తి భగవంతుడు అనేది మనకి అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం తెలుసుకొని వ్యర్థములో పడకుండా మన జీవితము ఈ కార్తీక మాసము ఈ సోమవారము ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి పోవచ్చు, ఒత్తులు వెలిగించుకోవచ్చు, పూజలు అంటే మనసు హృదయం అనేది మంచిగా పెట్టుకుంటే కనుక ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. మన హృదయం సరిలేని పక్షానికి మనం ఏ పని చేసినా కూడా వర్తించదు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకోండి, వ్యర్థములో అనేది పడగాకండి జీవితం అనేది. కానీ ఈ కార్తీక మాసంలో ఏం చేసినాడు, మంచిగా ఎప్పుడు పాలు అనేది ఆయన రోజు ఒక బిందె గోరెచ్చగా కాంచుకొని ఆ ఒక్క పాలు చల్లారుపుకొని ఆ పరమేశ్వరికి పూజ చేసి స్వామి ఈ పాలు అనేది అక్కడ ఆయనకు పెట్టి మళ్ళీ ఇంటికి తెచ్చుకొని ఏదో అట్లా ఆరగించుకుంటా అట్లా ఆయన ఒక సేవకుడుగా ఆ పరమేశ్వరికి చేసేవాడు. ఎందుకంటే ఆ పొద్దు అంతా వాళ్ళు చేసినారు కాబట్టి ఈ పొద్దు మనం తెలుసుకొని మనము కూడా ఇట్లా చేసుకోవాలా, మనము కూడా ముందడుగనేది వెయ్యాలా, తెలుసుకోవాలనే ఆలోచనతో మనం చెప్పుకుంటున్నాము. ఆ పరమేశ్వరుని మాటలు, ఆ చేసిన పూజలు పునస్కారాలు వాళ్ళని గురించి మనం చెప్పుకుంటే కనుక ఈ పొద్దు మనము కూడా ముందడుగు వేసి మనము కూడా చేయగలుగుతాం. కాబట్టి నేను చెప్పగలుగుతాను. కానీ ఏం చేసేసినాడు, ఆ పాలు రోజు ఎత్తుకొని పోయి పూజ చేసి ఆ పరమేశ్వరికి కష్టనిష్ఠూరాలు చెప్పుకొని వచ్చేటోడు. కానీ అనుకోకుండా ఒక ఊరికి పోయేది ప్రయాణం అనేది అర్జెంటుగా అనేది విధయింది. కానీ ఈ కార్తీక మాసములో డైలీగా నేను ఆ భగవంతునికి పూజ చేసుకుంటా ఉండేవాని కదా. ఈ పొద్దు అనుకోకుండా ఒక ప్రయాణం అనేది పడిపోయింది. కానీ ఎట్లా చేయాలని ఆలోచన అనేది ఒకటే మీరు చింతాకాంతుడికి ఆలోచన చేస్తాంటే ఇంట్లో కూతురు అనేది చిన్న పాప అనేది కూతురు ఉండేది. అమ్మ నువ్వు రానంటున్నావు, స్కూల్కి పోవాలంటున్నావు, నువ్వు ఎట్లా ఉండవు కదా ఇంటి దగ్గరనే, నువ్వు ఏం చేస్తావంటే ముందు పోయి శివుడికి పూజ చేసుకొని దీపం చేసుకొని పూజ చేసి ఆ భగవంతుడికి ఈ పాలు అనేది ఆయనకు సమర్పించి నువ్వు ఇది కావాలమ్మా, నువ్వు చేస్తావా, ఆటలాడుకొని పోతావా, నువ్వు మళ్ళీ బడికి పోయాలక నువ్వు ఈ పని చేయాలా, నేను చెప్పినది యామరిస్తావా, నువ్వు మర్చిపోతావా అంటే లేదు డాడీ నువ్వు చెప్పినట్టే తప్పకుండా నేను చేస్తాను,
నేను లేదు, మాట తప్పను, నేను తప్పకుండా చేస్తానని చెప్పి బలంగా చెప్పేసింది నాయనకు. కానీ చిన్న పిల్ల కదా, పోస్తుందో పోయేదో, నా పరమేశ్వరికి నేను ఒక్కనాడు పోయకుండా వెళ్తే ఇదరే, నేను పోయకుంటే ఎట్లా అనేది ఆయనకు అదే మైండ్లో ఉంటే నేను తప్పకుండా చేస్తాను డాడీ అనేది మాట అనేది తీసుకొని ఆ బిడ్డ ఇది చేసింది. కానీ ఆ బిడ్డ మీద నమ్మకముతో ఈ తండ్రి ఒక ప్రయాణానికి ఆయన ఊరికి పోయినాడు. భార్యాభర్త ఇద్దరు కలిసి ఊరికి పోయినాడు. ఈ బిడ్డ ఏం చేసేసింది, ఆ పాలు బిందెడు పాలు ఎత్తుకొని ఆ పరమేశ్వరి కాడికి పోయి, స్వామి మా నాయన రాలేదు, నన్ను పూజ చేసి నీకు పాలు ఇయ్యమని చెప్పేసినాడు, నువ్వు రావయ్యా పరమేశ్వర, శివ, శంకర, హరహర, రావయ్యా, ఈ పాలు తాగవయ్యా, ఈ పాలు నువ్వు తాగలేదనుకో మా నాయనకు నేను తప్పు చేసిన దాని అయితా, నువ్వు లేదు, నువ్వు పరమేశ్వరికి ఇయ్యలేదని అంటాడు. రాశివా రాశివా రాశివయ్యా రాశివయ్యా, నీవెంత బతిమాలతా. ఇప్పుడు తల్లి బిడ్డను ఎట్లా లాలించుతుంది, మా అమ్మ గోరముద్దలు పెడుతుంది కదా చిన్నపిల్లలకు, అట్లని నీకు రావయ్యా, నీ నమస్కారం అయ్యా, నీకు మంచి వాడివి కదా ఈ శివయ్య అని ఆ అమ్మ లాలించినట్టు ఆ పరమేశ్వరిని లాలించుతుంది ఆ చిన్న బిడ్డ. నువ్వు పాలు తాగలేదనుకో మా నాయన నన్ను కొడతాడు, నువ్వు పూజ చేసినావా లేదో అని అంటాడు, రావయ్యా పరమేశ్వర అని చెప్పి ఆ బిడ్డ బతిమాలుతుంది ఆ పరమేశ్వరి. ఎంత బతిమాలినా ఎంత విధి చేసినా కూడా విధి రాలే, బాధపడుతుంది, ఏడుస్తుంది, ఎంతో సీరియస్గా చూస్తుంది, కోపముతో చూస్తుంది, ఆ పరమేశ్వరిని చూస్తుంది. ఎంత చేసినా కూడా ఆయన పులకరించలేదు, విధి చేయలేదు. సరే నువ్వు ఈ పాలు తీసుకోను, నువ్వు రాకపోతే గనక నేను వచ్చే గనక మా నాయన నన్ను కొడతాడు కదా, కానీ మా నాయన కొట్టకముందే మా నాయన చేతిలో దెబ్బలు తినేదానికన్నా నువ్వు చెప్పుతే పాలు తాగడంలే, మా నాయన కొట్టేదానికన్నా నేనే చనిపోతాను అని చెప్పి అని ఒక మాట తీసేసి ఆ శివలింగానికి వేసుకొని తల బాదుకొని చనిపోయేదానికి కూడా ముందుకు సిద్ధమైంది. ఎందుకంటే తండ్రి భయం అనేది ఎట్లా ముందుకు సిద్ధమైపోయింది. ముందుకు సిద్ధమయ్యి కొట్టుకుంటుంటే ఆ పరమేశ్వరుడు వచ్చి ఇట్లా చేయబట్టి చేతిలో చెమ్ము పెట్టుకొని ఆ గుట అనేది తాగినాడు. ఓకే, నువ్వు తాగినావు, మాకు సంతోషం అయిపోయింది అని చెప్పి ఆయన తండ్రి పని మీద పోయిన వాడు ఏమైంది, 1-2 రోజులు 3 రోజులు లేట్ అయిపోయాక వాళ్ళ డాయన వచ్చినంత వరకు ఈ అమ్మ అనేది పాలు అనేది ఆ శివుడికి ఇచ్చి పూజ చేయాల్సిందే కదా, తప్పదు కదా. కానీ మళ్ళీ మరుసటి రోజు ఎత్తుకొని వచ్చింది, తాగవయ్యా శివయ్య నీకు తాగాలని చెప్పని ఇచ్చింది, తప్పదు కదా, తాగాల కదా, నువ్వు చనిపోతానన్నావు కదా అని చెప్పి ఆలోచనతో శివుడు వచ్చి చెమ్ము పట్టుకొని గుటగుట ఆరగించేవాడు. మళ్ళా మరుసటి రోజు అట్లా వరుసగా 3 రోజులు పాలనేది ఇచ్చేసేసింది, తాగినాడు. తర్వాత తండ్రి వచ్చినాక ఏమమ్మా పూజలు మంచిగా చేసినావమ్మా, నువ్వు చెందినావా నువ్వు అన్నాడంట. అంటే నువ్వు చెప్పినట్లు కమ తప్పకోకుండా నేను చేసినాను, ఆయన పాలు తాగేదానికి రావడం లేదు, రాకుండా కూడా నేను బలవంతము చేసి నేను ఎట్లో కొట్ట ఏడ్చి నేను చనిపోతానని చెప్పి ఆయనకు భయం పెట్టేసుకొని బాధపడాలక వచ్చేసినాడు, ఆ పాలు 3 రోజులు తాగినాడు అని చెప్పన్నాడంట. అమ్మ పాలు పెట్టమన్నే కానీ శివుడికి ఈ పాలు ఇవ్వడమేంది, నువ్వు ఏమన్నా తాగినావమ్మా, అబద్ధం ఎందుకమ్మా చెప్పేది, నాయన అబద్ధం ఎందుకు చెప్పుతాను నేను, ఆ పరమేశ్వరుడుకు పరమేశ్వరుడు కాదు వచ్చినాడు తాగినాడు, నేను నా డ్యూటీ నేను చేసినాను, నేను పూజ చేసినాను అని చెప్పేదంట. ఎందుకని చెప్పి ఆలోచన చేసి మళ్ళా పాలంపించేసినాడు, మళ్ళీ బిడ్డకు పాలంపించేసి ఇంకా ఈ పూట కూడా అంటాను నువ్వే తాగు, మా నాయన రాలేదు అని చెప్పి మళ్ళీ వచ్చింది. వాళ్ళ నాయన సాటు మార్గంగా ఇని ఆ పరమేశ్వరుడు ఇంకా ఎందుకంటే ఈమె ఇదవుతుంది కదా అని చెప్పి మళ్ళీ చెమ్ముడు పాలు గుటగుట అనేది తాగుతున్నాడు. పరమేశ్వర నాకు దర్శనం ఇంత పూజ చేస్తానే, నాకు దర్శనం ఇవ్వకుండా నా బిడ్డకు దర్శనం ఇచ్చి మోక్ష ఫలితం అనేది ఇచ్చిన పరమేశ్వర అని చెప్పి అని ఒక ఆలోచనతో ఏం చేసేసినాడు, ఆ పరమేశ్వరుడు సందిటిలోకి సదా వస్తని పార్వతీ పరమేశ్వరులకి కొలువు తీరి వాళ్ళ సేవకురాలిగా ఆ చిన్న బిడ్డ అయినా కూడా ఆ ఒక్క వరము ప్రసారించినాడు ఆ భగవంతుడు పరమేశ్వరుడు అనేది. కానీ స్వామి నేను చేసిన పూజలకు నా బిడ్డకు వరం అనేది ప్రసారించినవా తండ్రి అని చెప్పి
ఆయన నమస్కారం చేసుకొని నా అహంకారము నా ఏదో చెప్పడం ఆ మోరుకురాలు ఆ బిడ్డ ఇట్లా చేసింది స్వామి, ఆ బిడ్డకు వరం అనేది నువ్వు ప్రసాదించినవు, నీ ఒక్క నిజరూపము నిరూపించినవా తండ్రి, కన్న తండ్రి పరమేశ్వర అని చెప్పి మనసంతా ఉక్కిరి ముక్కిరి అయిపోయి సంతోషం అనేది ఉపికిపోయినాడు ఆయన. కానీ ఈ కార్తీక మాసములో మనము అంటూ వాళ్ళు అంటూ అట్లా చేసి భగవంతుడు పోస్తానే పాలు పోస్తానే వస్తాడా శివుడు, దీపారాయణ చేస్తానే వస్తాడా శివుడు అనే ఒక మాట అనుకోకూడదు. మనమంటూ మన ఉడతకు పడితే తోడుగా మనమంటూ దీపారాధన చేసుకొని మన తోసిన పూజ చేసుకొని ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరిని నమ్ముకొని మనకు ఒక సంతానము కావాలన్నా, ఒక పెళ్ళి కావాలన్నా, ఇంట్లో కష్టాలు ఉన్నా, ఒక భార్యాభర్తలు సరిపోకుండా ఉన్నా, ఏది కూడా ఒక ఉద్యోగం కావాలన్నా ఆయన అనేది తప్పకుండా భోలాశంకరుడు తప్పకుండా వరాలు ప్రసారించేటోడు ఆ కన్న తండ్రి పరమేశ్వరుడు. నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి ఒక్కరము చేస్తేనే కదా ఫలితం అనేది, ఆ ఒక్క విధానం అనేది మనకు చిక్కేది. మనము చేయకుండా మనం సంస్కారంగా ఉండి ఒక్కటి మనసు అనేది భగవంతుడి మీద మన హృదయం అనేది ప్రతి ఒక్కరము మేము కోట్ల జనముతో కూడా భగవంతునికి అనేది చేస్తారు. అది చేస్తారు కాదనలేదు. మనసు సాటి మనిషిని గౌరవం ఇచ్చి, ఇప్పుడు మన పక్కనే పోతుంటారు మనిషిని గౌరవం అని ఒక జిమ్ముకుంటూ పోయి మనిషిని ఒక అహంకారంగా ఒక తీసేసి అట్లా విధి చేసి నేనే ముందుకుండా నేనే పూజలు చేస్తానని అది కాదు. నువ్వు ఇక్కడ ఉండు, గుడికి పో, ఇంట్లో ఉండు, దావన ఉండు, పోతా ఉండు. నీ మనసు అనేది, నీ హృదయం అనేది, నీ సంకల్పన పరమేశ్వరికి అనేది ఉండాల. ఏమిటికి నేను ఎన్నో చేసినా, ఇప్పుడు మామూలుగా రావుకాలం పూజలు ఉన్నాయి, నేను చేసేసినానమ్మా, ఎడమ్మా కాని రాలేదు, పార్వతీదేవి వరం ప్రసారించలేదు, ఇది చేసినా శివుడికి ఇన్ని కొట్టినా అభిషేకాలు చేసినా మాకు కానరాలేదని అది కాదు. మనం చేసే పనిలో, మనం చేసే విధానంలో మనం కోటి అబద్ధాలు ఆడి ఆ పరమేశ్వరికి అభిషేకం చేయకపోతే ఏమీ అనేది ఉండదు. ఊరికి వృధా అనేది అయిపోతుంది. ఎప్పటికైనా అక్కడ మనం చేసినా చేయకున్నా మన మనసు అనేది ఒక్క పరిమితంగా మంచి మనసుతో మనం ముందడుగు వేస్తాం. సాటి మనిషికి అనేది గౌరవం ఇస్తాం. మనలో అనేది ఒక అహంకారము లేకుండా ఉండేదనుకో, మనలోనే కొలుగు తీరి తప్పకుండా మూటికి ముమ్మాటికి ఉంటాడు పరమేశ్వరుడు. ఈ కార్తీక మాసంలో మనం చెప్పుకోవడం ఏమంటే, అందరికీ కూడా ఆ భగవంతుడి సంకల్పన మనందరికీ ఉండాలా. మనము కూడా ఇప్పుడు మనం అందరి భూమి మీదకి వచ్చినాక ప్రతి మనిషి కూడా కష్టాలలో ఉండటం లేదా, పసుపు కుంకుమ సౌభాగ్యం అనేది నవ్వుతా ఖుషిగా హ్యాపీగా మనమంటూ ఎక్కడో అమ్మవారు ఉండదు, మన మనలోనే కొలువు తీరి ఉంటుంది. మనము ఉండే విధానములో పట్టి మనకే అంకితం అవుతుంది అమ్మవారు, యాడో ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి మనిషి తెలుసుకోవాలా, కార్తీక మాసంలో పసుపు కుంకుమ సౌభాగ్యముతో ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ అందరూ కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఖుషిగా అందరూ కూడా ముందడుగేసి ఆ భగవంతుని పరమేశ్వరి కోరుకోవాలని నా హృదయపూర్వకంగా వేడుకుంటానా. వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, పిల్ల లేదు, పెద్ద లేదు, ఒక చదువులో కానీ ఒక ఆరోగ్యములో కానీ ఏది కూడా ఆ పరమేశ్వరి సంకల్పన సదా వస్తున్నాడు. శివుడు భోలా శంకరుడు ఆ భగవంతుడు. అది నేను చెప్పడం కాదు, అందరికీ కూడా తెలుసు. మనమంటే ఒక్క 10 నిమిషాలు కానీ భగవంతుడా ఓం నమ శివాయ అని మన మనసుననేది మయమరిపించి ఆ భగవంతుని సంకల్పన మనం ఏడుకునేమనుకో అందరికీ కూడా సదాస్వని అనగలుగుతాడు. నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా అందరూ కూడా ఇట్లా చెయ్యాలా. ఆ భగవంతుని సంకల్పన అందరికీ కూడా కావాలా, అందరికీ కూడా కోరికలు తీరాలా. ఒక ఆరోగ్యంగా పరంగా బాధపడేటోళ్ళు ఎంతమంది ఉంటారు, సంతానము లేకుండా ఎంతమంది బాధపడుతూ ఉంటారు, రకరకాలుగా పెళ్ళిళ్ళు కావాలని బాధపడుతూ ఉంటారు. అన్ని కోరికలు కూడా తీరి మనందరికీ కూడా ఈ భూమికి వచ్చి మనందరికీ కూడా సదా వస్తుంది పార్వతీ పరమేశ్వరుడు. ఆ సంకల్పన అనేది ఈ కార్తీక మాసంలో ఫస్ట్ వారములో ఎవరైనా కూడా మొదలు పెట్టండి. ఎవరి శాయశక్తిలో ఎవరి తోసిన కోణాలలో వల్ల భగవంతుని చెయ్యండి. అందరికీ కూడా శుభం జరగాలని నా హృదయపూర్వకంగా భగవంతుని ఏడుకుంటున్న పరమేశ్వరుడు భోలా శంకరుడు. కాబట్టి ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలుంటే చాలురా
హర హర ఈశ్వర పరమేశ్వర. కనులు తెరవగా జననము, కనులు మూయగా మరణము, రెప్పచాటున ఈ జీవనం దివ్య మార్చు ఆ బ్రహ్మకైనా లయకారక. అర్ధనారీశ్వర గౌరీ శంకర పరమేశ్వర. నాది నాది అంటూ హాము, నీది అంటూ స్వార్థకము, కలుషితమైన ఈ జీవితం ఇక చాలునయ్యా ఈ నాటకం. లయకారక అర్ధనారీశ్వర గౌరీ శంకర పరమేశ్వర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వర, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వర. మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలుంటే చాలురా. హర హర ఈశ్వర పరమేశ్వర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.